ఒక్కప్పుడు రత్నాలను వీధుల్లో రాసులుగా పోసి అమ్మిన విజయనగర సామ్రాజ్యం గురించి మనందరికీ తెలుసుకదా. శత్రురాజుల గుండెల్లో నిద్రపోయిన మహాసైన్యం వారి సొంతం. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆ అంతులేని సంపద గురించో వాళ్ల విజయాల గురించో కానే కాదు. ఇది కేవలం ఒకే ఒక్క పండు చుట్టూ జరిగిన అత్యంత భయంకరమైన ఉత్కంఠభరితమైన ఒక సంఘటన. ఆ ఒక్క పండు కోసం ఏకంగా ఆస్థానంలోని ఒక గొప్ప పండితుడు, అత్యంత తెలివైనవాడు తన ప్రాణాల్నే పణంగా పెట్టాల్సొచ్చింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనేది ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. ఇప్పుడు మీకొక చిన్న ప్రశ్న. అసలు ఒకే ఒక పండు ఒక మనిషి ప్రాణాలను తీయగలదా? ఎవరైనా సరే సంపద కోసమో రాజ్యం కోసమో ప్రాణాలకు తెగించి పోరాడతారు లేదా దొంగతనం చేస్తారు. కాని ఒక చిన్న పండు కోసం అంతటి సాహసం ఎందుకు జరిగింది? అసలు ఆ పండులో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆ భయంకరమైన రాత్రి ఏ ఉత్కంఠ రేపిందన్నది మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడే మన కథలో అసలైన సస్పెన్స్ మొదలవుతుంది. శ్రీకృష్ణదేవరాయలవారు ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాల్లో అఖండ విజయాలు సాధించారు. ఆయనకు కవిత్వమన్నా సంగీతమన్నా మహాప్రాణం. కాని వాటన్నింటికంటే ఆయన అత్యంత భద్రంగా కంటికి రెప్పలా కాపాడుకున్నది మరొకటుంది. అదే రాజాస్థానానికి ఎంతో దూరంగా ఉన్న ఒక రహస్య తోటలోని ఒక ప్రత్యేకమైన చంద్రగిరి మామిడి చెట్టు. ఆయన తన రాజ్యరక్షణకు ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో ఈ ఒక్క చెట్టుకి కూడా అంతే ప్రాముఖ్యతనిచ్చారు అంటే నమ్ముతారా? అవును, అది నిజం. ఇంతకీ ఆ చెట్టు మహత్యమేంటో తెలుసా? ఆ చంద్రగిరి మామిడి చెట్టుకు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పండ్లు కాస్తాయి. ఆ పండ్ల సువాసన ఏకంగా రాజభవనమంతా వ్యాపిస్తుంది. అది తింటే సాక్షాత్తు స్వర్గంలోని అమృతం తాగినట్టే ఉంటుందని అక్కడివారు కథలు కథలుగా చెప్పుకునేవారు. ఆ అద్భుతమైన రుచి కారణంగానే ఆ చెట్టు చుట్టూ పగలు రాత్రి అనే తేడా లేకుండా అత్యంత పటిష్టమైన భద్రత ఉండేది. కత్తులు దూసిన సైనికులతో అదొక అభేద్యమైన కోట. కనీసం ఆ చెట్టు కింద రాలిన ఒక చిన్న ఆకును తాకడానికి కూడా ఎవరికీ పర్మిషన్ లేదు. ఆ భయంకరమైన సెక్యూరిటీనే ఈ కథలో రాబోయే పెను ప్రమాదానికి అసలు కారణం. ఒక వేసవి సాయంత్రం మహారాజుగారు ఒక అత్యంత గొప్ప విందునేర్పాటు చేశారు. కాగడాల వెలుగులో వెండి పల్లాలు ధగధగ మెరుస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్లో మృదువైన సంగీతం. ఎన్నో రకాల నోరూరించే రాజభోజనాలు వడ్డించారు. చివరగా ఆ ప్రసిద్ధ చంద్రగిరి మామిడి పండ్లను ఎంతో జాగ్రత్తగా సభలోకి తీసుకువచ్చారు. ఆ పండ్లు రాగానే అక్కడ జరుగుతున్న సందడి అంతా ఆగిపోయి సభంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఎప్పుడూ తన మాటలతో హాస్యంతో అందర్నీ అలరించే మన మహాపండితుడు తెనాలి రామకృష్ణ సైతం ఆ పండు ఒక్క ముక్క తినగానే షాకైపోయారు. ఆయనకసలు మాటలే రాలేదు. ఆశ్చర్యంతో మెల్లగా దేవుడిమీద ఒట్టు, ఇది కేవలమొక పండు మాత్రమే కాదు అని కుసగుసలాడారు. అది విన్న రాజుగారు ఎంతో గర్వంగా నవ్వారు. కాని సరిగ్గా అదే క్షణంలో రామకృష్ణుడి బుర్రలో ఎవ్వరూ ఊహించని అత్యంత ప్రమాదకరమైన ఒక ఆలోచన పుట్టింది. ఆ చిన్న ఆలోచనే ఆయన ప్రాణాల మీదికి తీసుకురాబోతోంది. ఇక్కడ మనం ఒక ఫనీ అండ్ డేంజరస్ సిచ్యువేషన్ చూడాలి. ఒకవైపు రాజస్థాన ఖజానా కంటే అత్యంత పటిష్టంగా కాపాడబడుతున్న ఆ మామిడి తోట, మరోవైపు తెనాలి రామకృష్ణుడి భార్య పట్టుదల. ఆ రాత్రి ఇంటికి వెళ్లిన రామకృష్ణ ఆ పండు టేస్ట్ గురించి తన భార్యకు ఎంతో గొప్పగా వర్ణించి చెప్పాడు. అంతే, ఆ వర్ణన విన్న ఆమెకు ఆ పండు ఎలాగైనా తినాలన్న కోరిక బలంగా పుట్టేసింది. నేను రాజస్థానంలో అసాధ్యాలను సుసాధ్యం చేసే రామకృష్ణుడి భార్యని. నాకోసం ఒక్కటంటే ఒక్క పండు తీసుకురాలేరా అని ఆమె తీవ్రంగా పట్టుబట్టింది. చివరికి రామకృష్ణ తన భార్య పట్టుదల ముందు తలవంచక తప్పలేదు. ఇక అసలు సాహసం మొదలైంది. అమావాస్య చీకటి, కన్ను పొడిచిన కానరాని సమయం. కాపలాదారులు ఎప్పుడు పక్కకు వెళుతారా అని రామకృష్ణ పొదల్లో నక్కి ఊపిరి బిగబట్టి చూస్తున్నాడు. నెమ్మదిగా ఒక కాపలాదారుడు ఆవలించాడో, మరొకరు కాస్త అటుగా వెళ్లాడు. ఇదే రైట్ టైం అని ఫిక్స్ అయి కటిక చీకట్లో ఏమాత్రం చప్పుడు కాకుండా గోడదూకేశాడు. ఆ కీకారణ్యంలాంటి తోటలో ఆ చంద్రగిరి మామిడి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. బంగానువర్ణంలో మెరుస్తున్న ఆ పండ్లను చూడగానే ఆయనకు మతిపోయింది. చేతులు వణుకుతుండగా నెమ్మదిగా ఒక పండు, ఆ తరువాత మరొక పండు కోశాడు. సరిగ్గా ఆ క్షణంలో టక్ టక్ మని ఒక చిన్న శబ్దం, ఎవరో నడుచుకుంటూ వస్తున్న అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపించింది. రామకృష్ణుడి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. రక్తం గడ్డకట్టేంత భయం. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. వెంటనే గబగబా పక్కనే ఉన్న చెట్టు వెక్కి ఆకుల వెనుక దాక్కున్నాడు. కింది నుండి ఒక సైనికుడు నిశ్చితంగా గమనిస్తూ పహారకాస్తూ వెళ్లాడు.
ఆ 10 క్షణాలు రామకృష్ణుడికి ఒక యుగంలా గడిచాయి. ఆ సైనికుడు పూర్తిగా వెళ్ళిపోయిన వెంటనే అక్కడి నుండి చీకట్లోకి జారుకొని ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఇంటికి పరుగులు తీశాడు. ఇక మరుసటి రోజు ఉదయం రానే వచ్చింది. రాజభవనంలో ఒక్కసారిగా పెద్ద కలకలం రేగింది. తోటమాలి భయంతో వణికిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి రాజుగారి పాదాలమీద పడిపోయాడు. మహారాజా, మన చంద్రగిరి మామిడి పండ్లు కనిపించడం లేదు అని వణుకుతున్న స్వరంతో చెప్పాడు. ఆ మాట వినగానే సభలో వాతావరణం భయంకరంగా మారిపోయింది. నెమ్మదిగా సింహాసనం మీద నుండి లేచిన రాజుగారి కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. సభలోని ప్రతి ఒక్కరూ ఆ కోపాన్ని చూసి భయంతో వణికిపోయారు. రాజుగారు ఉరుములాంటి స్వరంతో, నా తోటలో దొంగతనం చేసినవాడు సాక్షాత్తు సింహాసనాన్ని అవమానించినట్లే, వాడి ప్రాణాలు తీయడం ఖాయం అని కఠినంగా హెచ్చరించారు. సరిగ్గా ఆ సమయంలోనే రాజుగారి ప్రధాన సలహాదారు అయిన అప్పాజీ తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. అంతటి కట్టుదిట్టమైన భద్రతను దాటుకుని దొంగతనం చేయగలిగేంత అపారమైన తెలివితేటలు, ధైర్యం ఎవరికున్నాయా అని ఆయన బుర్రకు పదును పెట్టారు. మెల్లగా ఆయన చూపు నేరుగా తెనాలి రామకృష్ణుడి వైపు మళ్ళింది. రామకృష్ణ మాత్రం గుండెల్లో రైలు పరిగెడుతున్నా ఏమీ ఎరగనట్లుగా ప్రశాంతంగా పైకప్పు వైపు చూడటం మొదలుపెట్టాడు. కాని ఇక్కడ కథలో మరో అద్భుతమైన మలుపుంది. రాజసభలో రాజుగారు ఆగ్రహంతో రగిలిపోతుంటే తెనాలి రామకృష్ణుడి ఇంట్లో మాత్రం అద్భుతమైన పండుగ వాతావరణం నెలకొంది. ఆయన భార్య, పిల్లలు ఆ మామిడి పండ్లను ఎంతో ఆనందంగా తింటున్నారు. ఆయన కుమారుడు అమాయకంగా, నాన్నా, ఇవి ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన మామిడి పండ్లు అని గట్టిగా అరిచాడు. ఆ మాట వినగానే రామకృష్ణుడి గొంతులో ఆ పండు రసం ఒక్కసారిగా విషంలా చేదుగా అనిపించింది. భయంతో, ష్, దీని గురించి బయట ఎవరికీ ఒక్క మాట కూడా చెప్పకూడదు అని కొడుకును గట్టిగా హెచ్చరించాడు. కాని చిన్నపిల్లల ఉత్సాహాన్ని ఆపడం ఎవరితరం చెప్పండి? ఇక్కడే అసలు ప్రమాదం పొంచుంది. మనందరికీ తెలుసు, పిల్లలు ఎప్పుడూ అబద్ధమాడరు. వాళ్లు ఎల్లప్పుడూ నిజమే చెప్తారు. ఈ విషయం రాజుగారికి కూడా బాగా తెలుసు. అందుకే వెంటనే నగరంలోని పిల్లలందర్నీ పిలిపించి తీక్ష్ణంగా విచారించాలని ఆయన ఒక భయంకరమైన ఆదేశం జారీ చేశారు. ఈ ఒక్క ఆజ్ఞతో రామకృష్ణుడి గుండె ఆగినంత పనైంది. తన స్వంత కొడుకే, తన అల్లారు ముద్దుల బిడ్డే ఇప్పుడు తనకు ఉరితాడు వేసే అతి పెద్ద ప్రమాదంగా మారబోతున్నాడన్న భయం ఆయనను వణికిపోయేలా చేసింది. మరుసటి రోజు న్యాయస్థానం ఎలా ఉందో ఊహించుకోండి. అదొక మృత్యుకుహరంలా ఉంది. చుట్టూ గంభీరంగా కూర్చున్న మంత్రులు, పదునైన కత్తులు పట్టుకుని నిలబడిన సైనికులు, భారీ సింహాసనంపై చక్రవర్తి. ఈ భయంకరమైన వాతావరణం మధ్యలో మన తెనాలి రామకృష్ణుడి చిన్నారి కుమారుడు ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఆ సింహాసనం ముందు ఆ బాలుడు ఎంతో చిన్నగా కనిపిస్తున్నాడు. రాజుగారు అత్యంత మృదువుగా, నాయనా, నిన్న నువ్వేం తిన్నావో చెప్పగలవా అని అడిగారు. సభ అంతా సూది కింద పడితే వినిపించి అంత భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ బాలుడు ఏమాత్రం ఆలోచించకుండా సభ అంతా చూస్తూ ఎంతో అమాయకంగా నవ్వుతూ, మామిడిపండ్లు మహారాజా, చాలా తియ్యటి మామిడిపండ్లు అని గట్టిగా చెప్పాడు. అంతే, ఆ ఒక్క మాటతో సభలో ఒక్కసారిగా హాహాకారాలు రేగాయి. అప్పాజీ పెదవులపై ఒక గర్వకారణమైన విజయనవ్వు విరిసింది. ఆయన రామకృష్ణుడి వైపు చూస్తూ, చూసారా మహారాజా, దొంగ పట్టుబడ్డాడు అన్నట్లుగా గర్వంగా చూశారు. రాజుగారు కూడా రామకృష్ణుడిని తీక్ష్ణంగా చూస్తూ, ఇప్పుడు నువ్వేం చెబుతావు రామకృష్ణ అని కఠినంగా అడిగారు. ఇక రామకృష్ణుడి ఆట పూర్తిగా ముగిసిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. కాని ఇక్కడే మనం అసలైన మేధస్సును చూడబోతున్నాం. ఆ గండం నుండి బయటపడటానికి ఆ మహాపండితుడు వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు చూడాలి. అందరూ రామకృష్ణ భయపడిపోతాడనుకున్నారు. కాని ఆయన ఎంతో వినయంగా వంగి నమస్కరించి ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు చిందించాడు. మహారాజా, నా కుమారుణ్ణి నేనొక ఒకే ఒక్క ప్రశ్న అడగవచ్చా అని కోరాడు. రాజుగారు సరే అన్నారు. రామకృష్ణ తన కొడుకు దగ్గరకు వెళ్ళి, నాయనా, నిన్న మనం ఆ పండ్లు తినే ముందు ఏదైనా వింత జరిగిందా అని ఎంతో నెమ్మదిగా అడిగాడు. అప్పుడు ఆ బాలుడు ఎంతో ఉత్సాహంగా, అవును నాన్నా, మరింట్లోకి ఒక కోతి వచ్చింది, రకరకాల నగలు ధరించిన ఒక పెద్ద కోతి అని గట్టిగా చెప్పాడు. ఏంటి, కోత? ఆ ఒక్క మాటతో న్యాయస్థానమంతా గందరగోళంలో పడిపోయింది. అందరి ముఖాల్లో తీవ్రమైన అయోమయం. అప్పాజీ ఆశ్చర్యంతో, ఏమిటి, కోత అని గట్టిగా అరిచాడు. అప్పటివరకు రామకృష్ణుడిపై ఉన్న బలమైన అనుమానం ఒక్కసారిగా ఈ వింత జవాబుతో గాలిలో కలిసిపోయింది. ఆ బాలుడు అంతటితో ఆగలేదు సుమా. అవును మహారాజా, ఆ కోతి నాన్నతో చీపురు పట్టుకుని మరీ గొడవపడింది.
ఆ తర్వాత ఆ కోతే మాకు మామిడి పండ్లిచ్చి గాల్లోకి రివ్వున ఎగిరిపోయింది అని ఎంతో నమ్మకంగా చెప్పాడు. ఇది వినగానే సభలో నవ్వుల వర్షం కురిసింది. అప్పటివరకు ఉన్న ఆ భయంకరమైన ఉద్రిక్త వాతావరణం అంతా ఒక్కసారిగా కామెడీగా మారిపోయింది. అప్పాజీకి దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే పిల్లలు పగటి కలలు కంటారని, వాస్తవానికి కలకు తేడా వాళ్లకు తెలియదని రామకృష్ణ ఎంతో అద్భుతంగా, చాకచక్యంగా నిరూపించేశాడు. సభలో నవ్వులు ఆగిన తర్వాత రాజుగారు రామకృష్ణుడివైపు చిరునవ్వుతో చూశారు. ఇదంతా రామకృష్ణుడి అద్భుతమైన తెలివితేటలే అని రాజుగారికి బాగా తెలుసు. కాని ఎలాంటి బలమైన సాక్ష్యం లేకపోవడం, పైగా అతని సమయస్ఫూర్తికి ముగ్ధుడై ఆయన శిక్షించదలుచుకోలేదు. నవ్వుతూనే, గుర్తుంచుకో రామకృష్ణ, తరువాతిసారి ఇలాంటి దొంగతనం చేస్తే ఆ ఎగిరే కోతులు కూడా నిన్ను కాపాడలేవు అని ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు. రామకృష్ణ కూడా అంతే వినయంగా, తప్పకుండా మహారాజా అని తలవంచాడు. ఈ ఉత్కంఠభరితమైన కథను ముగించే ముందు మనమొకసారి నిదానంగా ఆలోచిద్దాం. మనది కాని దానిని మనం తీసుకుంటే దానితో పాటే మన మనశ్శాంతి కూడా శాశ్వతంగా దూరమవుతుందా? ఆ సాయంత్రం రామకృష్ణుడి భార్య ఆ పడ్డు నిజంగా అంత విలువైనదేనా అని అడిగినప్పుడు ఒక క్షణం వరకు అవును, కాని ఆ తర్వాత మనలో మొదలయ్యే భయం వల్ల ఎంత అమృతమైనా సరే విషంలాగా చేదుగానే మారుతుంది అని ఆయన చెప్పాడు. నిజమే కదా, ఎంత గొప్ప అబద్ధమైనా దాన్ని కాపాడుకోవడానికి జీవితాంతం భయపడాలి. కాని నిజానికి ఎలాంటి భయం అవసరం లేదు. కాబట్టి రేపు ఎవరైనా మీకొక అద్భుతమైన రాచరికపు పండును బహుమతిగా ఇస్తే అది ఎక్కడి నుండి వచ్చిందో ముందుగా అడగటం మాత్రం మర్చిపోకండి. ఈ విశ్లేషణ ద్వారా ఈ చారిత్రక కథలోని సస్పెన్స్, హాస్యం మీకు బాగా కనెక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వాస్తవాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉందాం. థాంక్యూ.